హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహారిక మనోజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన దావత్ చేసుకుందాం వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలానే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి, షేర్ కమెంట్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు ఫస్ట్ మేము బగారా రైస్తో స్టార్ట్ చేసాము. చూడండి, మంచిగా గీ వేసి గీలో పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా అవి దగ్గర పడి మంచిగా ఫ్రై అయ్యే వరకు, మంచి స్మెల్ అరోమా వస్తుంది కదా, మంచి అరోమా వచ్చే వరకు మేము ఫ్రై చేస్తున్నాము. నేను అక్కడ వేసుకొని మొత్తం నేనే చేస్తున్నట్టు ఇస్తున్నాను కదా, బట్ అమ్మ మొత్తం హెల్ప్ చేసింది, నేను పైన చేశాను. అండ్ చూడండి, నెక్స్ట్ కసూరి మేతి వేస్తున్నాము. అండ్ దీనికి సంబంధించి మేము వడిబియ్యం అన్నం దీనిలో పెట్టాము. క్వాంటిటీ అనేది నాకు కరెక్ట్గా తెలీదు, బట్ దీనికి సంబంధించిన వాటర్ అమ్మ ఎంత యాడ్ చేస్తుంది చూడండి. అండ్ దీంట్లో స్పైసెస్ కూడా యాడ్ చేసాము, నేను అది చెప్పలేను. అండ్ నెక్స్ట్ మేము ఆలు అండ్ క్యారెట్ మర్చిపోయాము, తర్వాత వేసాము, ఎందుకంటే వాటర్లో బాయిల్ అవుతాయని. వంట చేసేటప్పుడు ఇలా మర్చిపోతూ అవుతూ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ రైస్ని కడిగాక రైస్ని కూడా అందులో ప్లేస్ చేసాము. అండ్ ఫైనల్లీ మన బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్గా మేము కొత్తిమీర వేసేసి దాన్ని దింపేసాము. అండ్ నెక్స్ట్ చికెన్ అండ్ మటన్, దాన్ని ఫస్ట్ అయితే క్లీన్గా అమ్మ మంచిగా వాష్ చేస్తుంది చూడండి. ఎక్కువగా మనం చికెన్ అండ్ మటన్ని ఉప్పు అండ్ నిమ్మకాయతో వాష్ చేస్తాం కదా. అండ్ నెక్స్ట్ చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టాము. అండ్ కారం కలుపుతుంది అమ్మ, పెరుగు, పసుపు, ఉప్పు. అండ్ రొటీన్గా మనం మ్యారినేట్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా పెట్టేసి మేమైతే మ్యారినేట్ చేస్తున్నాము. మ్యారినేట్ చేశాక ఎంత ఎక్కువసేపు ఉంచితే చికెన్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారు? ఈ విధంగానే చేస్తారా? ఒకవేళ ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చికెన్ మ్యారినేషన్ అయిపోయాక మేమైతే మంచిగా చికెన్ ముక్కలకి పట్టేటట్టు దాన్ని మ్యారినేట్ చేసి చికెన్ అయితే నిమ్మకాయ వేస్తుంది అమ్మ. నిమ్మకాయ వేసి దాన్ని అయితే పక్కన పెట్టేశాము. అండ్ నెక్స్ట్ మటన్ అయితే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి పసుపు వేసి దాన్ని నీరు మొత్తం ఇంకిపోయే వరకు పెడతారు కదా, ఆ విధంగా పెట్టేసి నీరంతా వెళ్ళిపోయాక దాంట్లో కారం, ఆయిల్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి అండ్ టమాటో ప్యూరీ కూడా కలిపేసాం. చూడండి, 2 స్టవ్స్ మీద, ఒక దాని మీద మటన్, ఒక దాని మీద చికెన్ అనేది అవుతుంది. మటన్ ఆ స్టవ్ మీద అవుతలేదని మళ్ళీ పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసాము. అండ్ ఫైనల్లీ పెరుగు అనేది కలిపేస్తున్నాము. పెరుగులో మనం కామన్గా ఏం వేసుకుంటాం, కరివేపాకు, ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి పెరుగుని కూడా మేము చేసేసుకున్నాం. అండ్ ఫైనల్లీ మన డిషెస్ అన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, చికెన్, మటన్ అండ్ బగారా రైస్ అండ్ పెరుగు అండ్ ఫైనల్లీ వైట్ రైస్. మేమైతే అందరం చక్కగా రౌండ్గా కూర్చొని అందరం వడ్డించుకొని కడుపు నిండా తిన్నాము. అండ్ టేస్ట్ మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్. మనం రెస్టారెంట్స్లో తినేవి చాలా ఘాటుగా ఉంటాయి, ఎక్కువ తినలేము, బట్ ఇంట్లో చేసినవైతే మేము మంచిగా